వన్ అండ్ ఓన్లీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మియాపూర్ లో సెప్టెంబర్ 10న గొప్ప ప్రారంభం. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో సుగాలి ప్రీతి మృతి ఉదంతో రాజకీయ అంశంగా మారిపోతుందా? గతంలో జనసేన పార్టీ అండతోనే ఈ అంశం లైవ్లో నిలిచింది. కానీ అధికారంలోకి వచ్చినాక ఏమాత్రం సహకరించడం లేదంటూ సుగాలి ప్రీతి తల్లినే ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా కూటమి ప్రభుత్వం సిబిఐ విచారణకి సన్నద్ధమైంది. ఈ కేసు నేపథ్యం ఏంటి, అసలు ఏం జరగబోతోంది, విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జనసేన పార్టీ నాయకురాలు, ప్రముఖ అడ్వకేట్ రజనీ గారు ఉన్నారు. రజనీ గారు నమస్తే. నమస్తే. నమస్తే సార్. రజనీ గారు, ఏంటి ఈ కేసులో సుగాలి ప్రీతి కుటుంబాన్ని, వారి తల్లి గారిని పవన్ కళ్యాణ్ గారు మోసం చేశారా? ఏం జరిగింది? ఆమె బాహాటంగా వచ్చి అంత అండగా నిలిచినటువంటి వ్యక్తి పైన ఆరోపణలు చేయడం, ఈరోజు ప్రభుత్వం సిబిఐ విచారణకి సన్నద్ధం కావడం, సో ఎలా చూడాలి? ప్రజల్లో కూడా ఒక కన్ఫ్యూజన్ ఉంది. ఈ ఉదంతం వెనుక ఉన్నదెవరు, జరుగుతున్న దానికి కారకులు ఎవరు? సార్, ముఖ్యంగా కేశవ్ గారు, ఆవిడకి న్యాయం జరగడం లేట్ అవుతుందనేది అది వాస్తవం. అది మీకు తెలుసు. హైకోర్టులో ఒక కేసు నడిస్తేనే కొన్ని సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాస అయిపోతుందన్న విషయం మనందరికీ తెలుసు. 10 సంవత్సరాలు కేసు నడుస్తూ ఈ రోజు కూడా బెయిల్లో ఉన్నటువంటి గత ముఖ్యమంత్రి గారి కేసులు మీకు తెలుసు. అంటే కోర్టు కేసులు అంటే ఇలా ఉంటాయి. ఇకపోతే సుబ్రహ్మణ్యాన్ని చంపేసినటువంటి అనంతబాబు తనే స్వయాన ఒప్పుకున్నప్పటికీ బెయిల్ మీద బయటకు వచ్చి ఈ రోజు కూడా రాష్ట్ర రాజకీయాల్లో గత ముఖ్యమంత్రి పక్కన, ఏదైతే దళితుడిని చంపేసిన అంబేద్కర్ గారి స్టాట్యూ ఓపెనింగ్ పక్కన ఉన్న దృశ్యం కూడా మీకు తెలిసిన సంగతి. అంటే కోర్టుల గురించి మీకు చెప్పడం కోసం దీని గురించి చెప్తున్నాను సార్. ఇకపోతే సుగాలి ప్రీతి తల్లి గారి బాధ ఎలా ఉంటుందంటే, అంటే ఆవిడ ఈ రోజు మీ అధినాయకుడిని విమర్శిస్తున్నారు, అధినాయకుడు మోసం చేశారు అని అంటున్నారని మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నాను. బాధలో ఉన్న తల్లి ఏం మాట్లాడుతుందో, ఏం చేస్తుందో, ఏమి శాపనార్థాలు పెడుతుందో ఆ తల్లికి కూడా తెలియదండి. ఎందుకంటే ఆ కడుపు కోత అటువంటిది. సో మనం ఈ రోజు పూజ చేసిన దేవుణ్ణే మనం ప్రశ్నిస్తాం, నిందిస్తాం, కోప్పడతాం, ఆ పూజలు చేయడం కూడా మానేస్తాం. ఇది మీ అందరికీ తెలిసింది. దయ్యాలతో పోట్లాడడం కదండి, దేవుళ్ళతోనే కదా పోట్లాడేది. తెల్లవారుజామున 4ంటికి లేచి నీకు పూజ చేస్తున్నానే. ఇప్పుడు సంవత్సరంన్నర దగ్గర అవుతుంది. ఇంతవరకు ఈ విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. పవన్ కళ్యాణ్ గారు 2019, 2020, 2021 ప్రతి ఆందోళన సమయంలోనూ కూడా వాళ్ళ కుటుంబంతో అండగా నిలుస్తా ఉన్నారు. పైగా ఆమె హ్యాండిక్యాప్, దివ్యాంగురాలు అయినా కానీ పోరాటం కొనసాగిస్తున్నారు. ఇవన్నీ తెలుసు కాబట్టి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక నిర్ణయం తీసుకోవడానికి కానీ, లేదా ఈ కేసుని మళ్ళీ విచారించడానికి కానీ ఎందుకు ఇంత జాప్యం జరగాల్సి వచ్చింది? దీనికి ఏమైనా స్పెసిఫిక్ రీజన్స్ ఉన్నాయా? ప్రొసీజరల్ డిలేస్ కానీ, లీగల్ ఆస్పెక్ట్లో కానీ ఏమైనా ఉన్నాయా? ఎందుకు జాప్యం జరిగింది అనేది ప్రజల్లో కూడా ఒక అనుమానం ఉంది. సార్, ఇక్కడ సిబిఐ ఎంక్వైరీ అంటే త్రూ హైకోర్టు ద్వారా వెళ్లే ప్రొసీజర్. ఏదైతే వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు కూడా సునీతమ్మ గారు హైకోర్టును ఆశ్రయించే అక్కడి నుంచి సిబిఐకి పెట్టండి, ఇక్కడ రాష్ట్ర పోలీస్ మీద నాకు నమ్మకం లేదు, ఇక్కడ సిఐడి గాని సిట్ గాని విచారణ చెయ్యరు అంటూ ఆవిడ హైకోర్టుని ఆశ్రయిస్తూ ఎన్నో మార్లు మాతో పాటు వచ్చి హైకోర్టులో కూర్చున్నటువంటి దృశ్యం మీ అందరికీ తెలుసు. త్రూ ది హైకోర్టు ప్రొసీజర్, లేదా గవర్నమెంట్ సిఫార్సుతో హైకోర్టు నుంచి లేకపోతే సిబిఐకి వెళ్ళేటటువంటి పరిస్థితి. గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు దీన్ని సిబిఐకి ఇంట్రడ్యూస్ చేయలేదు కాబట్టి ఆవిడ హైకోర్టుని ఆశ్రయించారు. వైసీపీ నాయకులు చెప్తారు, గతంలోనే జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐకి ఇచ్చారు, కానీ ఈ కేసులో విచారణకి అవకాశాలు లేవు అనేటువంటి మాట సిబిఐ నుంచి వచ్చింది. ఆ కేసు మేము టేకప్ చేయలేమని సిబిఐ చెప్పింది కాబట్టి అప్పుడు ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం సిబిఐని తీసుకొచ్చింది పిక్చర్లోకి. అంటే ఇప్పుడు విచారిస్తుందా? విచారించడానికి అవకాశం ఉందా? సార్, ఇది కూడా వాస్తవంగా ఎంతవరకు అవకాశం ఉంటుంది అనేది తెలీదు సార్. ఎందుకంటే సిబిఐ పరిధి చాలా పెద్దది, లేకపోతే సిబిఐ రాష్ట్రానికి ఇచ్చే అవకాశాలు చాలా చిన్నవి. అంటే మళ్ళీ ఇది కూడా కంటితుడు చర్యగానే ఉంటుంది కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తారనే భరోసాతోనే కదా వాళ్ళు అడుగుతున్నారు. మళ్ళీ సిబిఐ అనేది సమయాన్ని వృధా చేయడం కోసం చేసే ఒక ప్రక్రియలా మీరే అంటున్నారు. సిబిఐ ఎంతవరకు చేస్తుంది అనేది క్లారిటీ లేదు. ఇంకోటి డిఎన్ఏ రిపోర్ట్స్ మారిపోయినాయి కాబట్టి దీనిలో ఏం చేయలేమని చెప్పని రకరకాల వర్షన్స్ వినిపిస్తున్నాయి ఈ కేసులో. జనసేన పార్టీ ఇంత సీరియస్గా పర్స్యూ చేసినటువంటి కేసు పైనే ఒక అయోమయ వాతావరణం ఎందుకు నెలకొని ఉంది? సార్, ఇక్కడ సిబిఐ ఆయేషా మీరా తల్లి గారు కూడా సిబిఐని ఆశ్రయించారు. నిధులు లేవు అంటూ వెనక్కి పంపించినటువంటి పరిస్థితులు కొన్ని కేసుల్లో ఉంటుంటాయి, మీరు కూడా చూస్తుంటారు. ఏదైతే చనిపోయిన ఆడబిడ్డని ఎన్నో సంవత్సరాల తర్వాత తిరగదిప్పి తవ్వడానికి ముస్లిం ధర్మం ఒప్పుకోకపోతే అలా తవ్వించండి, నా బిడ్డ చావుకి అర్థం కావాలి అంటూ హైకోర్టును ఆశ్రయించి ఆ తల్లి ఒక కోర్టు ఆర్డర్ ద్వారా
ఆ డెడ్ బాడీని తోవి సిబిఐ వారికి అప్పజెప్తే ఈ రోజుకి జరుగుతుంది. ఒకానొక టైంలో నిధులు లేవు అంటూ సిబిఐ చేతులెత్తేస్తుంది. సో ఇలా ఒక ఆడబిడ్డ కేసు తీసుకుంటే రేపటి రోజు 10 మంది ఆడబిడ్డలొచ్చి గ్యాంగ్ రేప్ చేసినారు. దీనికి కారణాలు కావాలి. దీన్ని కూడా మీరు సిబిఐకి పెట్టండి అంటే సిబిఐ చాలా ఇంపార్టెంట్ కేసులు, కీలకమైన కేసులు మాత్రమే చేయడానికి కూర్చున్నాను అని చెప్తది. మరి ఒక ఆడబిడ్డ చావు దారుణమైన అత్యాచారం కీలకమైనది కాదా? తప్పు కాదా? ఇది అన్యాయం ఇక్కడ జరగలేదంటారా? జరిగిన వారిని ఇక్కడ పోలీసులు లంచాలకి మరిగి ఆ కేసుల్ని తారుమారు చేసి డిఎన్ఏని తారుమారు చేస్తున్న నిమిత్తం ఇక్కడ పోలీసుల మీద నమ్మకం లేని కారణంగానే కదా మేము అక్కడికి ఆశ్రయించింది అంటూ రేపటి రోజు పవన్ కళ్యాణ్ గారు సిబిఐకి సంబంధించిన ఒక సిఫార్సు అన్నమాట. అంటే త్రూ రాష్ట్రం నుంచి రికమెండేషన్ లెటర్ లాంటిదండి, సిఫార్సు అన్నమాట. ఎందుకు ఈ కేసు మేము సిబిఐకి అప్పచెప్తున్నామంటే గత గవర్నమెంట్ లో తప్పు జరిగిందా, అంతకు ముందు తప్పు జరిగిందా, పోలీసులే తప్పు చేసినారా? సో ఇక్కడ పోలీసులనే వేసి ఎంక్వైరీ చేయమంటే వీరు వారు ఫ్రెండ్స్, వీరు వారు సహోదర దృక్పథంతో ఇద్దరు కుమ్మక్కైపోతే న్యాయం బయటికి రాదు. సో ఇక్కడ పోలీసులు చేసిన తప్పిదం ఇది. ఇంకొకరు చేసింది కాదు, ప్రజలు చేసింది కాదు, అవతలోడు చేసిన తప్పిదాన్ని పోలీసులు భుజానేసుకొని కేసులు మాఫీ చేస్తున్నప్పుడు ఇక్కడ సిఐడిని ఇక్కడ సిట్టు వేసినా మాకు నమ్మదగిన పరిస్థితులు లేదు అంటూ రికమెండెడ్ లెటర్ పెట్టి అప్పుడున్నటువంటి ఎంపీలు ఎవరైతే మనకి ఇప్పుడు ఏదైతే ఢిల్లీలో పార్లమెంట్ లో ఉన్నారో ఎంపీ ఉదయ్ కుమార్ గాని, ఉదయ్ శ్రీనివాస్ గారు కానీ, బాలశౌరి గారు కానీ, వీళ్ళందరి ద్వారా అక్కడ ఉండేటటువంటి ఎంపీల ద్వారా లాంగ్ రికమెండేషన్ గురించి దాని గురించి తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నాయండి. కేసు ఇవ్వడం, డబ్బులు లేవని పరిష్కారం వస్తుంది అంటారా, లేదా ఇది ఒక రాజకీయ ఎజెండాగా అవకాశం వచ్చినప్పుడల్లా వీళ్ళపైన వాళ్ళు, ఎందుకంటే 2017లో జరిగింది ఇన్సిడెంట్, 2019లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టారు ఉద్దేశపూరితంగానే వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు అధికారంలో ఉండి కూడా సమస్యని పరిష్కరించే ప్రయత్నం చేయట్లేదని వీళ్ళు విమర్శలు చేస్తున్నారు. సో అంటే అంత ఒక రాజకీయ అంశంగా మారిపోతుంది. పరిష్కారం దొరికేటువంటి అంశం అవుతుందా ఇది? సార్, ఆడబిడ్డ జీవితాన్ని, ఆడబిడ్డ చావుని రాజకీయం చేసేంతటువంటి నీచపు రాజకీయాల్లో జనసేన ఎప్పటికీ రాదు సార్. కావాలంటే మళ్ళొకసారి ఓడిపోతాం. అంతేకాని ఒక ఆడబిడ్డను అడ్డం పెట్టుకొని గెలవడం, ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగినప్పుడు దాన్ని ప్రశ్నించని వారు, మీకు తెలుసు కదా కేశవ్ గారు, మహాభారతంలో అంత గొప్ప ద్రోణుడు, భీష్ముడు, కర్ణుడు ఇలాంటి వారు ద్రౌపదికి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించని కారణంగానే అంత గొప్ప కురుసభలో, కురుక్షేత్రంలో వారు చనిపోయిన కారణం అదే కదా. సో ఇక్కడ దీంట్లో పవన్ కళ్యాణ్ గారు టైం ఇవ్వట్లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత, డిప్యూటీ సీఎం అయిన తర్వాత కనీసం కలిసి మా గోడు చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వట్లేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న సభలో ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఇంత చేశాను, నన్నే అంటున్నారు అని ఆయన కూడా ఆవేదన వ్యక్తం చేశారు. కానీ వీళ్ళ బాధ కూడా సంవత్సరంన్నర అవుతుంది, కనీసం కలిసి మళ్ళీ మా మొర చెప్పుకునే అవకాశమే ఇవ్వట్లేదు. నిజమేనా? అసలు జనసేన పార్టీ నాయకులను కలిసే ప్రయత్నం చేశారా? అపాయింట్మెంట్ ఇవ్వలేదా? సార్, ఆవిడ పలుమార్లు హైకోర్టుకు వచ్చారట. హైకోర్టుకు వచ్చినప్పుడు పార్టీ ఆఫీస్ లో ఆయన్ని కలవడం కోసమని అక్కడ ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారికి ఆయన్ని కలిసి ఆయనకి చెప్పినారట. ఆయన కలిసే అవకాశం లేక ఎన్నో మార్లు వచ్చి వెళ్ళిపోయి ఆవిడ విసుగు చెంది నాకు ఇక న్యాయం దొరకదు అని బాధపడింది. కానీ న్యాయం చేసే పరిస్థితుల్లోనే ఆయన సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యర్ గారికి, హోమ్ మినిస్టర్ గారిని, వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి, ఆ తల్లిని ఎదురుగా కూర్చోబెట్టి ఈ తల్లికి న్యాయం చేయండి అంటూ ఆయన సందేశం ఇచ్చారు. అదే రకంగా వారిని అభ్యర్థించారు. ఒకటి కేశవ్ గారు, ఆయన పరిధి చిన్నది. నిన్నగాక మొన్న రాజకీయంలోకి వచ్చారు. ఆయన శాఖ పంచాయతీ శాఖ. హోమ్ మినిస్టర్ గారి విషయంలోకి ప్రతిసారి మనం తలదూర్చి చెయ్యండి అనడం పద్ధతి, కానీ మీరు చేయలేదు అని ఆదేశించడం, మీరు చెయ్యాలి అని ఇంకొంచెం దృఢంగా చెప్పమంటే 10 సార్లు చెప్తారు. దాంట్లో ఇబ్బంది లేదు. మహిళా కమిషన్ చైర్పర్సన్, హోమ్ మినిస్టర్, దీనికి సంబంధించిన సీఎం గారి విభాగం ఏదైతే ఉందో, సీఎం గారి పేషి, ఇక్కడి నుంచి స్ట్రిక్ట్ ఆర్డర్స్ అనేవి వెళ్తున్నాయి. ఆయన ఆ మాదిరిగా ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నారు. ఆ తల్లిని ఎదురుగా కూర్చోబెట్టి చెప్పారు. ఆ తల్లిని మళ్ళీ హోమ్ మినిస్టర్ దగ్గరికి పంపించారు. ఇంకా కూడా జాప్యం జరుగుతుంది అంటూ ఆ తల్లికి నమ్మకం కోల్పోతుంది. కానీ కోట్లంటే మెట్లెక్కి ఎక్కి దిగే పరిస్థితే సార్. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, 2017 జరిగిందని మీరు అంటున్నారు, అది వాస్తవిక విషయం. మరి 18, 19, 17 ఈ 3 సంవత్సరాలలో
వైసీపీ గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ ఎందుకు విమర్శించలేదు? ఎందుకు పోట్లాడలేదు? ఎందుకు ఒక ఆడబిడ్డ చావుకి కారణమైన వాళ్ళని కప్పెడుతున్నారని ఎందుకు వైసీపీ గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ తో గొడవపడలేదు? ఎందుకంటే అది ప్రభుత్వం, ఇది ప్రతిపక్షం. ప్రతిపక్షానికి చిన్న హింట్ రైట్. దొరికినా ప్రభుత్వాన్ని ఏకుతారు కదా, ఇప్పుడు ఏకినట్టుగా. మరి ఆ టైంలో ఎందుకు ఏకలేదు? అంటే ఆ టైంలో వారికి అంటే దీన్ని కదిలిస్తే రాజకీయంగా గెలుస్తామా? దీన్ని కదిలిస్తే మనకేమైనా ఉపయోగం ఉంటుందా? ఆడబిడ్డని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసి మనము చంద్రబాబు గారిని విమర్శించవచ్చా? అంటే ఆడబిడ్డ మీద ఇలా అన్యాయం చేశాడంటే ప్రజలు నమ్ముతారా? అనేటటువంటి అన్ని ఆలోచించుకొని ఓ అబ్బా ఇలాంటి రోజుకొకళ్ళు చేస్తారు, వీళ్ళ గురించి పోరాడి టైం వేస్ట్ అనుకొని నా మీద కోడికత్తి గాయం చేశారని, మా చిన్నాయని దగ్గరుండి చంపినాడని, లేకపోతే అదేదో ఒక డైమండ్ తిరుపతిలో ఒక డైమండ్ పోయింది తిరుమల శ్రీవారిది సో అవన్నీ అవన్నీ అంటూ రాజకీయ అది ఆయన అవన్నీ మీద రాజకీయంగా చేసిన విమర్శలు అనుకుంటే ఇప్పుడు సుగాలి ప్రీతి ఉదంతానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టేటువంటి అవకాశం ఉంటుందా? ఒక న్యాయవాదిగా, లీగల్ ఎక్స్పర్ట్గా మీరేం చెప్తారు రాజకీయాలను పక్కన పెట్టేసి చూస్తే? సార్ ఒకటి ఫస్ట్ మా అన్న యాటిట్యూడ్ గురించి చెప్తాను సార్. ఇది రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి. తప్పు అని అనిపిస్తే ఆ తప్పుని ఎంత దూరమైనా ప్రశ్నిస్తారు, తప్పు చేసిన వ్యక్తి ఎంతటి వాడినైనా ప్రశ్నిస్తారు సార్. అదే దృష్టితో మీరు ఆలోచించండి. 2014-19తో మనం టీడీపీతో కలిసి ప్రయాణం చేసాం. కేవలం ఆ భూమి కలెక్ట్ చేయడానికి కొంతమంది రైతులు వ్యతిరేకిస్తే ఆ వ్యతిరేకించిన రైతుల పక్షాన నిలబడ్డాడు. కానీ అంత గొప్ప చంద్రబాబు గారిని ఎందుకు వదిలేసి వచ్చినారంటే ఇక్కడ రైతు బాధపడుతున్నాడు, రైతు భూమిని ఇవ్వడానికి ఆలోచిస్తున్నాడు. నా ప్రయాణం రైతుతో ఉండాలి, ప్రజలతో నా ప్రయాణం, ప్రశ్నతో నా ప్రయాణం, పెద్దలతో కాదు, రాజకీయ నేతలతో కాదు అంటూ ఆ 2014-19లో వైద్యులకి బయటకు వచ్చిన పరిస్థితి మీకు తెలుసు. తర్వాత ప్రభుత్వాలు మారి గద్దెనెక్కినటువంటి వైసీపీ ప్రభుత్వం వల్ల అమరావతి రైతు ఆడబిడ్డలు ఇబ్బంది పడి అన్నా అని ఒక్క మారు ప్రశ్నిస్తే, ఒక్క మారు పిలుపు సందేశిస్తే ఇమీడియట్ గా కట్టెలు తెంచుకొని కంచెలు బద్దలు కొట్టుకొని పోరాటం చేసిన ధోరణి మీరు చూస్తున్నారు. అంటే అతనికి రాజకీయం అంటే ఇలా చెయ్యాలి, ఇలా ఉండాలనేది ఆయనకి తెలీదు సార్. తన మన అనే భేదం తెలీదు. తప్పుని ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. ఇప్పుడు మీరు అన్నట్టు ఒక ఆడబిడ్డ చావుని అడ్డం పెట్టుకొని గెలవాల్సినటువంటి అవసరం ఆయనకి లేదు. ఒక్కళ్ళ ఆడబిడ్డ చావుని అడ్డం పెట్టుకొని గెలవకపోతే ఓడిపోతామంటే ఓటమిని స్వాగతించేటటువంటి వ్యక్తి సార్. ఆడబిడ్డకి న్యాయం చేయాలని ఆయన సంకల్పించారు. రైట్. అదే మాదిరిగా సిబిఐకి పెట్టారు. అదే మాదిరిగా రిఫరెన్స్ లెటర్లు వీటికి సంబంధించిన అన్ని వెళ్తున్నాయి సార్. దానికి కారణం ఏంటంటే ఇక్కడ పోలీసులు డిఎన్ఏలు తారుమారు చేసినారు. పీకని వైరుతో కోసేసి వైరుతో చనిపోయి ఏదైతే చీరతో ఊరేసిందని చెప్పారు. కడుపులో అబ్డార్మల్ అండి, అంటే సెక్సువల్ ఇంటర్ కోర్స్ మల్టిపుల్ టైంలో జరిగింది. అబ్డార్మల్ లో హ్యూమన్ బాడీ స్పామ్ ఉంది. ఇంతమంది కలిసి ఇన్ని సార్లు రేప్ చేశారు. దీనికి ఆధారాలు పర్ఫెక్ట్ గా ఉన్నాయి సార్. సైకాలజీ రిపోర్ట్, రిపోర్ట్, డిఎన్ఏ రిపోర్ట్స్ తారుమారైనాయి కాబట్టి కేసు నిలబడదు అని ఒక ప్రచారం జరుగుతుంది. నిజమేనా? అట్లాంటి పరిస్థితి ఉంటుందా సార్? 100% దానికి ఎటువంటి సంబంధం ఉండదు సార్. మనం బాలీవుడ్ స్టార్ కాదంబరి జత్వానీ గారి కేసులో క్రాంతిరాణ్ రాటా, విశాల్ గున్నీని, లేకపోతే అక్కడికి సంబంధించిన పేసర్ ఆంజనేయులు వీళ్ళందరినీ ఎలా నిలదీశామో ఆ అమ్మాయి టైంలో పనిచేసిన ప్రతి అధికారిని నిలదీస్తే ఖచ్చితమైన రిపోర్ట్లు వస్తాయి సార్. డిఎన్ఏలు తారుమారు చేసినారు, కానీ ఎవరు చెప్తే చేసినారు, ఎవరి లబ్ధి కోసం చేసినారు, ఎంత లంచాలు తీసుకొని మంచాలు వేసినారు అనేది ప్రతిదీ పిన్ టు పిన్ లాక్కు రావాలి సార్. ఎందుకంటే 161 స్టేట్మెంట్లు ఇచ్చినటువంటి వంటావిడ అరే అమ్మాయి దోశ ఇడ్లీ తింటుంటే నేనే రెండోసారి చట్నీ వేసినానండి, నేను దగ్గర నుండి చూసినాను అన్నారండి. కానీ ఆ పాప కడుపు అంతా పోస్ట్ మార్టం లో ఖాళీగా ఉంది సార్. కడుపులో ఏమీ లేదు సార్. అమ్మాయి ఫాస్టింగ్ ఉంది. మరి ఆ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి ఆ వడ్డిచ్చే ఆవిడ ఎవరు చెప్తే ఇచ్చింది, ఎవరు బెదిరిస్తే ఇచ్చింది? డిఎన్ఏలు మ్యాచ్ అవ్వకపోవడం ఏంటి సార్? కాకులు దూరని కారడవి, చీమల దూరని చిట్టడవి. మరి సింహం ఎలా వెళ్ళింది, ఏనుగు ఎలా వెళ్ళింది? అది లేడీస్ హాస్టల్ సార్. ఎంతమంది వచ్చి రేప్ చేశారనేది క్లియర్ గా అమ్మాయి పోస్ట్ మార్టం లో ఉంది సార్. హ్యూమన్ బాడీ స్పామ్ ఉంది సార్. కిరాతకంగా రేప్ చేసి హ్యాంగ్ చేసి అమ్మాయిని వైరుతో ఊరేసి సూసైడ్ గా క్రియేట్ చేయడం కోసం ఆ అమ్మాయి ఫీజు కట్టలేదు. ప్రిన్సిపల్ గారు గట్టిగా అరిచారు, ఆ బాధతో ఊరేసుకుందన్నారు సార్. ఫీజు కట్టిన రిసిప్ట్లు ఉన్నాయి సార్. అసలు మీకు తెలుసా కేశవ్ గారు, ఇది ఇంపార్టెంట్ ఏంటంటే మనకి వకీల్ సాబ్ లో ఒక డైలాగ్ ఉంటది, సూపర్ 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 ఉమెన్ అని ఒక డైలాగ్. అమ్మా చైనా ఫోన్ కి చట్టభారతం రాసినవే తల్లి, మరి ఇంత పెద్ద ఘటనకి ఇది సిర్ఫ్ 2 లైన్ 2 లైన్లు ఎలా రాసినావమ్మా అని వకీల్ సాబ్ లో పవన్ కళ్యాణ్ గారు అడుగుతారు. కానీ ఇది ఒక 302 మర్డర్ సెక్షన్ కి 30 నుంచి 60 పేజీలు ఉండవలసినటువంటి ఛార్జ్ షీట్ సిర్ఫ్ 1 పేజ్
ఒక్క పేజీలో ఒక వైపే 3 పేరాలతో క్లోజ్ చేసినారు సార్. ఉమ్. ఆ ప్రబుద్ధులని జుట్టు పట్టుకొని ఈడ్చుకురావాలి సార్. అధికారులు నిజంగా ఒక ఆడబిడ్డ చావుని వెలకట్టి అంగట్లో సరుకులాగా కొనుక్కొని తిన్నటువంటి వాళ్ళు కర్మ రిటర్న్స్ 7 ఏళ్లకి ఏళ్ళనాటి చనిపోతుంది అంటారు చూడండి. ఆ అమ్మాయి చనిపోయి 8వ ఏడండి. మొన్న కూడా ఆవిడ వీల్ చైర్ ర్యాలీ అన్నది నా కూతురు చనిపోయి 8వ ఏడు వస్తుంది, ఇంకా న్యాయం దొరకట్లేదు, ఇంకా న్యాయం జరగట్లేదు అంటూ ఆ తల్లి ఆవేదన సార్. సార్ మనకు ఒక బిడ్డ పోతే ఇంకొక బిడ్డ ఉంది కదా, ఆ బిడ్డలో ఈ బిడ్డను చూసుకొని బతికేయమ్మా అంటే ఒక మగపిల్లోడు ఉన్నాడు, ఇంకొక ఆడపిల్ల ఉంది. అయినా సరే ఈ చనిపోయిన ఆడబిడ్డ కోసం అవిటి తల్లి ఢిల్లీ దాకా పోతుంది సార్. ఈడ్చుకుని కరెక్ట్. కాళ్ళు అప్పుడు ఈడ్చుకుని జరిగినప్పుడు పోతుంది సార్. ఇన్సిడెంట్ జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే ఉంది. సో అప్పుడు ఎవరైతే ఈ తప్పులో భాగస్వాములు అయ్యారో ఈ అధికారులను కాపాడేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు జాప్యం జరుగుతుంది అంటే మీరేం చెప్తారు? ఇంత డేటా చెప్పారు కదా మీరు, అసలు రికార్డ్ ఎలా ఉంది, ఎవిడెన్సెస్ ఏంటి, ఛార్జ్ షీట్ ఏంటి, ఇవన్నీ చెప్పారు కదా. సో ఇది మళ్ళీ ప్రభుత్వానికి ఒక సమస్యను తెస్తుంది అనేటువంటి ఉద్దేశంతోనే జాప్యం చేస్తున్నారంటే ఏం చెప్తారు మీరు? సరే ఇక్కడ నిన్నటి రోజు హోమ్ మినిస్టర్ గారు కూడా ఇచ్చింది, తప్పు చేసిన వారు ఎవరైనా ఎంతటి వారైనా శిక్ష తప్పదు, సిఐడి వారు కళాఖండిగా ఎంక్వైరీ చేస్తున్నారు, ఇక్కడ ఎవరిని ఉపేక్షించమని. మరి మీరు చెప్తున్నారు గత గవర్నమెంట్ లో జరిగిన తప్పని. నిన్న మొన్న మీరు చూడండి, శ్రీకాంత్ కి పెరల్లో బెయిల్ వచ్చేసింది. హోమ్ మినిస్టర్ గారికి ఈ విషయం పూర్తిగా కూడా అతను ఎలాంటి వాడో కూడా పూర్తిగా ఆవిడకి తెలియదు. ఎవరో ఒకరు ఏదో ఒక రిఫరెన్స్ తీసుకొస్తారు, సిఫార్సు చేస్తారు. పాపం వీళ్ళకుండే హడావుల్లో ఇతను మంచివాడేనమ్మా, ఇతను ఇంకొకడమ్మా, ఎమ్మెల్యే రికమెండేషన్ అంటేనే పెరల్లో బెయిల్ కి సంతకాలు పెడతారు సార్. అంటే మీరు అంటున్న ప్రభుత్వానికి కూడా తెలియకుండా, తెలియనివ్వకుండా, చెయ్యకుండా ఏదైతే ముద్దాయిలు అధికారులు ఇద్దరు కొల్యూటెడ్ అయిపోయి ఈ గవర్నమెంట్ ను కూడా తప్పుదోవ పట్టించి ఉండవచ్చు కదా. ఈ రోజు మనం ఒకరి మీద నింద వేయడం చాలా తేలిక, కానీ ఈ రోజు వారు నిరూపించి ముద్దాయిలకు శిక్ష వేస్తానన్నప్పుడు మనం దానికి సహకరించాల్సినటువంటి బాధ్యత. ఎవరు తప్పో ఎవరు ఒప్పో సిబిఐ వస్తే ఏరి పక్కన పడేదా అండి? సో ఇంకా అసలు నిష్పక్షపాతంగా వివేకానంద రెడ్డి గారు విచారణ మర్డర్ జరుగుతుంది అంటారు, ఇంకా నిష్పక్షపాతంగా విచారణ జరుగుతుంది అంటారు. సార్ సిబిఐ ఎంటర్ అయితే తప్పు మీరు చేసినా నేను చేసినా జుట్టు పట్టుకొని ఈడ్చుకుని వెళ్ళిపోతారు సార్. సిబిఐ రామ్ సింగ్ గారు ఎలా చేసినారో చూసినారు కదా. అవినాష్ రెడ్డి గారి తల్లిని, అవినాష్ రెడ్డి గారి తండ్రిని, వాళ్ళకి సంబంధించిన వారిని వీళ్ళందరినీ ఎంక్వైరీ చేసి అంతఃపురంలో ఆ నలుగురు కథనం తీసినారు కదా. సో సిబిఐ అంటే నిష్పక్షపాతంగా ఉంటుంది. వాళ్ళకి రాష్ట్రంలో ముఖ్యమంత్రి వాళ్ళకి లెక్క కూడా లేదు సార్. వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు. అటువంటి సిబిఐ ఆంధ్రాలోకి ప్రవేశించినప్పుడు ఇక్కడ రాష్ట్ర పోలీస్ వారు వీరికి సహకరిస్తూ ఆ తల్లికి జరిగిన అన్యాయానికి న్యాయం చేసే పరిస్థితుల్లో ఖచ్చితంగా ఉంటారు సార్. దీనికి మా అన్న నిలబడతారు. మీరు ఇంకొకటి అన్నారు, ఆవిడ మిమ్మల్ని నిందిస్తున్నారు కదా అని. అసలు మహాకురుక్షేత్రంలో కౌరవుల్ని కోల్పోయినటువంటి గాంధారి కూడా తన బిడ్డల్ని కోల్పోయిన బాధలో శ్రీకృష్ణుడిని నిందించి శ్రీకృష్ణుడికే శాపం పెట్టిందండి. అక్కడ కోపం అని మనం అనుకోకూడదు. ఆ తల్లి బాధ ఆవేదనతో చేసినటువంటి పరిస్థితి అనుకోండి. కురుక్షేత్రంలో అంతమంది చంపేసిన అర్జునుడు అభిమన్యుడిని కోల్పోయిన బాధలో సాయంత్రం అస్తమించే లోపల, సూర్యుడు అస్తమించే లోపల సైంధవుని చంపేస్తానని శపథం చేసేటప్పుడు శ్రీకృష్ణుడిని అడగలేదండి. అదేంటి అర్జున నన్ను అడగకుండా ఎలా నువ్వు శపథం చేసావని కృష్ణుడు కూడా బాధపడలా. ఆ బాధలో ఏదో అనేసినాడే, అతని వల్ల కాదు సైంధవుణ్ణి చంపడం అంటూ శ్రీచక్రం అడ్డు పెట్టి సూర్యుని అస్తమించినట్టు చేసి సైంధవుణ్ణి రప్పించి ఆ పాశుపతాస్త్రంతో చంపేసినారు సార్. అంటే సైంధవుడిని బయటకు తీసుకొస్తారంటారు సిబిఐ, పవన్ కళ్యాణ్ గారి చొరవ ఇవన్నీ కలిపి సైంధవుడు బయటకు రావడం 100% సార్, 100% సార్. ఆ తల్లి తీసుకున్న నిర్ణయానికి ఖచ్చితంగా కృష్ణుడిలాగా నా అన్న తోడుగా నిలబడతాడు. ఆవిడ కోపంలో పెట్టిన శాపనార్థాలని కూడా ఆయన భరిస్తాడు. అయినా సరే అంతిమంగా వారికి న్యాయం చేయడానికి, ఆ సైంధవుడిని ఈడ్చుకుని రావడానికి, ఏదైతే శ్రీచక్రంతో సూర్యుని ఆపేసినటువంటి కృష్ణుడు లాగా ఖచ్చితంగా ఆ తల్లికి తోడుగా ఒక తమ్ముడుగా నిలబడతాడని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను సార్. ఆడబిడ్డను అడ్డం పెట్టుకుని చేసే రాజకీయం అంత దిగజారే పరిస్థితి ఎప్పటికీ జనసేన రాదు సార్. కావాలంటే 10 సార్లు ఓడిపోతాం, అంతేకాని గెలుపు కోసం ఇలాంటి పనులు మేము ఎప్పటికీ చెయ్యరు సార్ మా నాయకుడు. దాంట్లో మాత్రం మాకు దృఢమైన నమ్మకం ఉంది సార్. రైట్. థ్యాంక్ యూ రజనీ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది సుగాలి ప్రీతి మరణానికి సంబంధించినటువంటి అంశంలో అనేక ఆధారాలు ఉన్నాయి. డిఎన్ఏ రిపోర్ట్స్ తారుమారు అయినంత మాత్రాన దోషులు తప్పించుకోలేరని రజనీ గారు చెప్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో సుగాలి ప్రీతి కుటుంబానికి అండగా నిలుస్తారు, శ్రీకృష్ణుడిలాగా పాత్ర పోషించి మరి దోషుల్ని బయటికి తీసుకొస్తారని ఘంటాపథంగా చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.